ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెలుసుకో తల్లి. ఎలాంటి శుభవార్త వినబోతున్నావో ఇప్పుడే వెంటనే తెలుసుకో అమ్మా. నా మీద భక్తితోటి నన్ను కానీ ఏడుకొండల స్వామిని కానీ తాకు అని అయితే మన బాబాగారు మనకి తెలియని ఏదో కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకొని బాబాగారిని కానీ ఏడుకొండల స్వామిని కానీ తాకండి. ముందుగా బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఎందుకంటే వారైతే నువ్వు చూపించిన ప్రేమనే గుర్తించకుండా నీకు దూరంగా ఉన్నారు. నువ్వైతే వారిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావు. కానీ నీ ప్రేమనైతే ఆ వ్యక్తి చులకనగా లోకువుగా తీసుకున్నాడమ్మా. నిన్ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు. నీకన్నా మంచి ప్రేమ దొరుకుతుంది అని, నీకన్నా గొప్ప ప్రేమ దొరుకుతుంది అని ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. అలాగే వారు చుట్టూ కొన్ని ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమని కాదు అని వెళ్ళిపోయారు. నిన్ను ఏమాత్రం కూడా కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ నుండి వెళ్ళిపోయారమ్మా. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. ఏ కారణం చేత ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ కారణం వారికి ముఖ్యం కాదు. ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమ మరి ఎవరి దగ్గర కూడా దొరకలేదు. అంత ప్రేమ చూపించేవారు ఇప్పటి వరకు ఆ వ్యక్తికి ఎవరూ దొరకలేదు. ఇప్పుడైతే ప్రేమ విలువ తెలుసుకున్నారు. తన తప్పు తాను తెలుసుకుని నువ్వే కావాలి, నీ దగ్గరికి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు బిడ్డ. ఆ వ్యక్తి అయితే చాలా కారణాలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి అయితే ఎదుర్కొన్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి, నిన్ను కలవాలి, నీ దగ్గరికి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారమ్మా. వారు దేని గురించి అయితే వెళ్ళిపోయారో దానివల్ల వారికి ఏమాత్రం సంతోషం లేదు. ప్రతి క్షణము కూడా నువ్వు చూపించిన ప్రేమే గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమను నీతో పంచాలి అని ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వారు ఏమాత్రం కూడా సంతోషంగా ఆనందంగా లేరమ్మా. వారైతే ఇలా అనుకుంటున్నారు, నేను ఎంత తప్పు చేశాను, నా మీద ప్రేమ చూపించే పర్సన్ని వదిలేసి వచ్చేశాను, మోసం చేసి వచ్చాను, ఇప్పుడు నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని ఇలా ఎంతగానో అనుకుంటూ నీ గురించే ఆలోచిస్తున్నారు తల్లి. ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తున్నారు. తన ప్రేమను నీకు ఇవ్వాలి, పంచాలి అని అనుకుంటున్నారు. తన తప్పు తాను తెలుసుకుని నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. వారి తప్పు తెలుసుకుని వస్తున్నారు కాబట్టి వారిని నువ్వు క్షమించమ్మా. ప్రేమతోటి వారిని ఆహ్వానించు. ఎందుకంటే ఇన్నాళ్ళు వారు నీకు దూరమయ్యారు అని ఎంతో బాధపడ్డావు కదా. నీ కళ్ళల్లో వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే మరీ నిన్ను హెచ్చరించి చెబుతున్నాను. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో అమ్మా. నీకోసమే వచ్చిన బంధాన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. వారిని నీ దగ్గరికి తీసుకో. వారు నీ జీవితంలోకి రాగానే
నువ్వు ఊహించిన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతావు తల్లి. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ జీవితం ముడిపడబోతుంది. చాలా అంటే చాలా సంతోషం కలగబోతుంది తల్లి. కాబట్టి తల్లి, వారు అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా ఇప్పుడు నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కాబట్టి, నిన్ను అర్థం చేసుకుని నీ జీవితంలోకి వస్తున్నారు కాబట్టి ప్రేమతోటి వారిని ఆహ్వానించమ్మా. ఆ వ్యక్తి రాకతోటి నీ జీవితమే మారిపోతుంది, సంతోషంతోటి నిండిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా పడిన బాధలు చాలమ్మా. ఇక నుంచైనా నువ్వు కోరుకున్న వ్యక్తితోటి ఆనందంగా గడుపు. నువ్వు నీ కుటుంబంతోటి, నీ బిడ్డలతోటి ఎంతో ఆనందంగా ఉండాలి తల్లి. ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదా, ఎంతో వేదన చెందావు కదా. నేను ప్రేమించిన వారు దూరమైపోయారు బాబా, నేను ఒంటరిని అయిపోయాను బాబా. ఇప్పుడు నా జీవితంలో నేనేం చేయాలో అర్థం కావటం లేదు, నాకు బ్రతకాలి అని లేదు అని ఎంతగానో కృంగిపోయి కృషించిపోయి బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధంతా కూడా దూరమైపోతుందమ్మా. నీ జీవితంలోకి శుభవార్తలకి, శుభగడియలకి ఆహ్వానం పలుకు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడు తల్లి, ఒక మాట చెబుతాను వినమ్మా. నీ సాయి నాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలన్నీ దూరం చేసే బాధ్యత నాది తల్లి. నీకు మంచి జీవితం ఇవ్వటమే నా లక్ష్యం. నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నిశ్చింతగా ఉండమ్మా. నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు పడిన కష్టాల్ని, బాధల్ని నీ సాయి తండ్రిని నేను దగ్గరుండి చూశానమ్మా. వాటిని ఎలా తొలగించాలా అని నేను ప్రణాళికలు వేసుకుంటూ ఉంటానమ్మా. నీకు ఏమి కావాలో ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి. నీకు తోడుగా, రక్షణగా నేను ఉంటానమ్మా. చూడు తల్లి, నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు. నువ్వు నమ్మకంగా, ధైర్యంగా ఉండాలి. ఆ నమ్మకమే నిన్ను జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేర్చుతుంది. నీ ధైర్యమే నీ విజయానికి తోడవుతుంది. నిన్ను అన్ని వేళలా కాపాడుతుందమ్మా. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా చెప్పలేరు కదా. ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు తల్లి. అలాంటి అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. నువ్వు కోరుకున్న వ్యక్తితో, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితోటి జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఉంటావమ్మా. నీకు అష్టైశ్వర్యాలు కలిగి నువ్వు జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని ఆ ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు. తల్లి, నీకు దండం పెట్టి మరీ చెబుతున్నాను, నీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. నీ బాబా తండ్రి చెప్పేది వినమ్మా. నీకు ఆశ్చర్యం కలిగించే మాటలు ఇవి. నీ కష్టాలకి ఆఖరి రోజు అని చెబుతూనే ఉన్నాను కదా. నీ తండ్రి చెప్పేది వినమ్మా. చూడు తల్లి, నేను చెప్పే మాటలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనసు పెట్టి విను. నిర్లక్ష్యం చేయకు. నీ కష్టానికి ముగింపు వచ్చేసింది. నీకు పూర్తిగా అర్థం కాలేదు కదా, ఏదీ జరగలేదు కదా తండ్రి అని అనుకుంటున్నావు కదా. నా కష్టాలు ఎలా ముగుస్తాయి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. నీకైన జీవితం నీకు దక్కుతుంది. అందమైన జీవితం, ఆనందమైన జీవితం, అనుకూలమైన సందర్భాలు అన్నీ కూడా నీకు జరగబోతున్నాయి తల్లి. నీ కష్టాలన్నీ కూడా కడతేరే సమయం వచ్చేసిందమ్మా. సాధారణమైన కష్టాలు పడలేదు నువ్వు. ఎన్నో అవమానాలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు. వీటన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది వచ్చేసిందమ్మా. నేను ఇచ్చే ఈ సందేశాలు, ఈ బాబా మాటలు నీకు నమ్మకాన్ని ఇచ్చాయి. బాబా నాకు తోడుగా ఉన్నారు, నాకు సహాయం చేస్తారు అని నమ్మావు కాబట్టే, ఓపికతో ఉన్నావు కాబట్టే నీకు అదృష్టకాలం, ఆనందకాలం రాబోతుంది తల్లి. నేను చెప్పిన శ్రద్ధ, సబూరి అనే పదాలను అనుసరించావు కదమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేసిందమ్మా. నీ కోరికలు, నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది తప్పకుండా నీ వద్దకు వచ్చి చేరుతుంది. నీలో ఒక గొప్ప విషయం ఉందమ్మా. అదేమిటి అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా, తపన పడకుండా ఆ సమస్యని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటావు, పరిష్కారం ఎదుగుతూ ఉంటావు.
ఏమి జరిగినా సరే అది నా మంచికే, నా బాబాకి అంతా తెలుసు అని అనుకుంటావు. ఏం చేసినా నా బాబా నా మంచి కోసమే చేస్తారు అని అనుకుంటావు. నీ భారం అంతా కూడా నా మీదే పెట్టావు. ఇలా ఎంతో సంతోషకరమైన వార్త తల్లి ఇది. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ కోరిక ఏదైనా సరే ఈ సాయి తండ్రి తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. నమ్మకం ఎక్కడ ఉంటుందో నేను అక్కడ తప్పకుండా ఉంటాను. నీకొక మాట చెప్పాలి తల్లి. ఎప్పుడూ కూడా అసూయ, కోపం ఈ రెండింటినీ కూడా దూరంగా విసిరేసే తల్లి. వాటికి నువ్వు దూరంగా ఉండు తల్లి. అప్పుడు నీకు ఆనందం చేరువవుతుందమ్మా. ఇతరులు నిన్ను చూసి అసూయ పడేలా జీవించాలి. ఎప్పుడూ కూడా ఎదుటివారు బాగుండాలి, వారికి మంచే జరగాలి అని అనుకుంటూ ఉంటావు. నీ వంతు సహాయం చేస్తావు కదా తల్లి. ఇది నీలో నీ సాయి తండ్రికి నచ్చే గుణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని నీ దరిచేరనివ్వకమ్మా. నీ కోపం వల్ల అందరూ దూరమవుతారు. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకమ్మా. ఎవరైతే కోపాన్ని అదుపులో ఉంచుకుంటారో వారే నా నిజమైన భక్తులు. ప్రతి క్షణము కూడా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని నా నామాన్ని జపిస్తూ ఉంటారు. అటువంటి నా బిడ్డలకి అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. ఇన్ని రోజులకు నువ్వు ఆశపడింది నీకు చేరువవ్వబోతుందమ్మా. అంతేకాకుండా నీ బాబాని నీకు తోడుగా ఉంటాను కదమ్మా. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయేలా చేసి నీకు ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని అందిస్తాను. నీ కలలు నిజమయ్యేలా ఆనందాన్ని, సంతోషాన్ని నీకు అందజేస్తాను. నన్ను పిలిచే ప్రతి చోట షిరిడీగానే భావిస్తాను. నేను కేవలం షిరిడీలోనే ఉంటాను అని అనుకోవద్దు. నేను ఉండే ప్రతి చోట ద్వారకామయ్యే. నేను ఎక్కడ ఉంటే అక్కడ షిరిడీని చేస్తాను. ఎలాంటి సందేహం నీలో లేకుండా నిశ్చింతగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ము. నీ కోరిక, నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. నీకున్న అన్ని విషయాలు కూడా సరిచేసుకో తల్లి. నీకు కావలసింది పూర్తిగా అర్థం చేసుకో, వాటిని సరిచేసుకో. నీ చేతిలోని సంకల్పం తప్పకుండా తీరుతుందమ్మా. అందుకే కొన్ని విషయాల్లో ఆలస్యమైనా సరే అమృతంలా అందుతాయి అని. అందులో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావు, ఎంత నిదానంగా ఉన్నావు అనేదే ముఖ్యం తల్లి. నీ యొక్క కోరిక తీరటమే కాకుండా నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు ప్రతి క్షణము కూడా నా నామాన్ని జపిస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు తెలియకుండా నీ కష్టం బయటపడుతుందనే కదమ్మా. అతి త్వరలోనే నీకు కావలసింది ఇచ్చి అందరూ నిన్ను శభాష్ అనేలా చేస్తాను. కాస్త ఓపికతో ఉండమ్మా. నీకు కావలసింది ప్రతిదీ ఇస్తాను. నువ్వు ఆనందంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని, నీకు మంచి చెయ్యాలి అని నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. నువ్వు ఊహించని విధంగా ఏది అడిగినా సరే నీ చేతిలో పెడతాను. అది ఏ బంధమైనా సరే. నీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయమ్మా. నీ బంధంగా నీ జీవితంలోకి ఎవరైనా వస్తే నీ కోసంగా నీ సాయి తండ్రి పంపించాడు అని అనుకో అమ్మా. నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను. ఆనందంగా ఉండు తల్లి. ఈ శనివారం రోజున ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా. ఈ రోజంతా కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు తల్లి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నామాన్ని జపిస్తే గనక ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. నీ కష్టాలు, నీ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి తల్లి. నా ఆశీస్సులతో పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీకు పుష్కలంగా ఉన్నాయమ్మా. ఇక దేనికి భయపడకుండా, దిగులు పడకుండా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.